Granite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మురళీ నాయక్ ఏదైతే అంత్యక్రియలు మొదలైనటువంటి నేపథ్యం మనం ఇక్కడ క్రిమియేషన్ జరుగుతున్నటువంటి ప్లేస్లో ఉన్నాం. జనం కూడా చాలా భారీ ఎత్తున వచ్చినటువంటి నేపథ్యం ఇక్కడ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకాలనే ఉద్దేశంతో కూడా ఎక్కడెక్కడ నుంచి అనంతపురం జిల్లానే కాకుండా బయట నుంచి కూడా చాలా మంది పెద్ద ఎత్తున వచ్చినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఆయన చేసినటువంటి సాహసం అనేది అందులో వీరమరణం పొందినటువంటి నేపథ్యంలో అతన్ని కల్లారా చూడాలి అంటూ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నేపథ్యంలో మరి చాలా మంది ప్రజలు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. మా మురళీ నాయక్ అంత్యక్రియలు జరుగుతున్నాయి, ఆయన గురించి ఇంత గొప్పగా దేశం అంతా గర్విస్తుంది, ఏం చెప్తారు? మురళీ నాయక్ మా ఊరు అబ్బాయే. ఆ అబ్బాయి దేశాని కోసం ప్రాణాలు వదిలినందుకు మాకు గర్వంగా ఉంది. దేశంలో అందరూ మా పల్లె చుట్టుపక్కల ఊర్లో వాళ్ళంతా వచ్చేసినారు. ఇలాంటి అబ్బాయి మా ఊర్లో పుట్టినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము. ఇంత జనాలు మేము ఎప్పుడు చూడలే ఈ ఊర్లో, ఎక్కడెక్కడి నుంచినా వస్తున్నారు. అందుకు చాలా బాధగా ఉన్న అబ్బాయి చనిపోయినందుకు మా ఊరికి గర్వంగా ఉంది. మా ఊరికి మంచి పేరు తెచ్చినాడు, తల్లిదండ్రులకి దేశానికి ఎంత మంచి పేరు తెచ్చినందుకు ఆ అబ్బాయి మా ఊర్లో ఉన్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఏం చెప్తారు? మా చావడం అనేది అందరూ చనిపోతారు కానీ కాకపోతే ఇంత వీరమరణం, ఎందుకంటే ఇంత దేశం అంతా మురళీ నాయక్ గురించి స్మరించుకుంటున్నటువంటి ఏం చెప్తారు ఆయన గురించి? చాలా గర్వంగా ఉంది. అబ్బాయి మా ఊరు అబ్బాయే, చాలా గర్వంగా ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి తీరని లోటు, బట్ మాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆ అబ్బాయి మా ఊరు అబ్బాయి అయినందుకు గర్వంగా ఉంది, చాలా గర్వంగా ఉంది. ఇంతమంది జనాల్ని ఎప్పుడూ చూడలేదు అసలు, చాలా గర్వంగా ఉంది. అమ్మ ఏం చెప్తారు? మా మురళీ నాయక్ చిన్న వయసులోనే ఈ రకంగా చనిపోవడం, వీరమరణం పొందడం, దీన్ని ఎలా చూస్తారు? ఏం చెప్పేదానికి కూడా కావడం లేదు సార్. ఆ వీరమాత ఆమె, మా ఊర్లో పుట్టిన అబ్బాయి, ఆ అబ్బాయిని కనిన ఆమెకు ధన్యవాదాలు. ఆమె వీరమాత, ఇంకా అంతకంటే మాట్లాడాలని నాకు లేదు. పోలీసు లాంఛనాలు ఏదైతుందో సైన్య లాంఛనాలతో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైతే అంత్యక్రియలు మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం మనం చూడవచ్చు. ఏదైతే ఉందో భారీ ఎత్తున జనాలు అయితే మాత్రం సాగనంపడానికి, మురళీ నాయకుని ఘనంగా సాగనంపడానికి ఇక్కడ ప్రజలు తండోపతండోపాలుగా వచ్చినటువంటి నేపథ్యం. ఏదైతే ఉందో ఫైరింగ్ మిలిటరీ లాంఛనాలతో ఇక్కడ ఆయనకి అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ఇక్కడ చాలామంది ఆయన అంతిమ వీడ్కోలు ఘనంగా పలకాలంటూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఏదైతే ఉందో కలితండకు సమీపంలో వారి సొంత పొలంలో నాయక్ మురళీ నాయక్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితులు మహిళలు, వృద్ధులు సైతం తాము సైతం అంటూ వారిని ఆ అంతిమయాత్రలో మురళీ నాయకును ఘనంగా సాగనంపాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మురళీ నాయక్ దేశానికి గర్వకారణమైనటువంటి మురళీ నాయక్ చనిపోలేదు, అందరి మధ్యనే ఉన్నాడు. ఏమంటే వాళ్ళ తల్లిదండ్రులకి అబ్బాయిని తిరిగి ఇవ్వలేం కానీ, ప్రాణాలతో ఇవ్వలేం కానీ ఏదైతే ఉందో ఆయన ఈ మనుషుల మధ్య లేకపోయినప్పటికీ సజీవంగా దేశవ్యాప్తంగా మనుషుల గుండెల్లో ఉన్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నటువంటి నేపథ్యం. ఏదైతే ఉందో మురళీ నాయక్ తల్లిదండ్రులకు కూడా శాల్యూట్ అంటూ కూడా వారు ఘనంగా వారిని కొనియాడుతున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఇక్కడ చూడవచ్చు మొత్తం మీద ఏదైతే ఉందో సంబంధించి అంత్యక్రియలను ఘనంగా నిర్వహిస్తూ ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయనకు విలువ తగ్గకుండా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం చూడవచ్చు. ప్రతి ఒక్కరు మిలిటరీ లాంఛనాలు, మరోవైపు మురళీ నాయక్ ఘనంగా వీడ్కోలు పలకాలని చెప్పి మొత్తం యువత మహిళలు, మొత్తం వృద్ధులు సైతం ఇక్కడికి చేరుకున్నటువంటి కలితాండాలో వారి సొంత పొలమైనటువంటి ఇక్కడ చాలా మంది చూడొచ్చు. జనం కూడా భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం మరి చూడవచ్చు. ఏం చెప్తారండి? ఇంత పెద్ద ఎత్తున ఆయనకు ఘనంగా అంతిమ సంస్కారం జరుగుతుంది, ఏం చెప్తారు సార్? మురళీ నాయక్ గురించి ఏం చెప్తారు? మురళీ నాయక్ చాలా మాకు దేశానికి బాగా ఇచ్చేసారు సార్, మాకు దేశ అభివృద్ధి కోసము చేశారు సార్. అవును సార్, అవును సార్. ఏం చెప్తారు? మురళీ నాయక్ నాకు మనముడు అవుతాడు, పెద్దం కావాలి సార్. మేమిద్దరును పెద్దం కావాలా. నా అన్న కూతురే, పెద్ద కూతురే. అయ్యమ్మ చాలా అన్యాయం చేసిపోయినాడు సార్. అయిపో ఉండేది ఒక కొడుకే, కడుపు కలుతుంది అందరిది. ఏం చేయాలి సార్? చాలా వాళ్ళు ఎవరు ఉన్నారు, ఒకడే కొడుకు,
వాళ్ళ దిక్కు ఎవరు లేరు వాళ్ళ దిక్కు ఉన్నారు కానీ అన్న తమ్ముళ్ళు కొడుకులు ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళ వాళ్ళు ఉన్నారు. మురళీ నాయక్ మరణం వల్ల మన దేశానికి ఒక చిహ్నము. ఆయన మరణము దుఃఖంతో దేశం దుఃఖిస్తున్నది. ఈ దేశానికి ఒక వేగ చుక్క లాంటిగా చిహ్నంగా నిలిచిపోవాలని చిరస్థాయిగా ఆ కుటుంబానికి దేశమంతా భద్రతగా బాసటగా నిలుస్తారని మేము కోరుకుంటున్నాం. ఏం చెప్తారండి ఇప్పుడున్న మురళీ నాయక్ ఇంత వీరమరణం పొందినటువంటి భారీ స్థాయిలో జనం కూడా వచ్చినట్టు సార్, ఇంత సువిశాలమైనటువంటి భారతదేశంలో ఇంత గొప్ప మరణం అనేటువంటి పొందడం అనేటువంటిది మురళీ నాయక్ వాళ్ళ అమ్మ వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం అనవచ్చు, లేదంటే ఈ దేశం కోసం పుట్టినటువంటి వీరుడు యుద్ధ వీరుడు అనవచ్చు మురళీ నాయక్ను. ఇంత పోరాట పలిమినటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో మన ప్రాంతంలో పుట్టడం అనేటువంటిది చాలా ఆనందం. అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ దేవుడు మనోనిబ్బరాన్ని మనోధైర్యాన్ని కల్పించి ఆయురారోగ్యంగా బాగుండాలని కోరుకుంటున్నాం సార్. ఏం చెప్తారండి మురళీ నాయక్ చనిపోయినటువంటి నేపథ్యం వీరమరణం పొందాడు, ఈరోజు అంత్యక్రియలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు, ఏం చెప్తారు? ఈరోజు మనం ఎంతో గర్వపడే రోజు. ఈరోజు మనకు ఖచ్చితంగా ఇది ఒక దేశం గర్వించే ముద్దు బిడ్డ ఈరోజు మనం కోల్పోయినాము. ఇది ఆయన మరణానికి మేమంతా చాలా చింతిస్తున్నాము. కానీ ఇది ఈరోజు మదర్స్ డే. వాళ్ళ తల్లికి దేవుడు ఆయురారోగ్యైశ్వర్యాలు మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. చూడవచ్చు మహిళలు, వృద్ధులు, ప్రతి ఒక్కరు యువత ఎవరు చూసినా కన్నీటి వీడుకోలతో ఘనంగా ఆయనకు నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ మహిళలు సైతం వచ్చినటువంటి నేపథ్యం. ఏం చెప్తారు మురళీ నాయక్ ఇంత ఘనంగా వీడుకోలు లభిస్తుంది, ఒకవైపు అయితే తల్లిదండ్రులు రోధిస్తున్నటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు? మాకు చాలా బాధాకరంగా ఉంది సార్. ఈరోజు మదర్స్ డే. ఆ తల్లిదండ్రి ఎంత బాధపడుతున్నారు. చాలా గర్వంగా ఉంది మాకు. మా మండలం దగ్గర, మా మండలంలో ఇదే ఫస్ట్ టైం. చాలా గర్వంగా ఉంది. మహిళలు అయితే మాత్రం చాలా మంది ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కన్నీటి వీడుకోలు పలుకుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఘనంగా చివరి ఆయన అంతిమ యాత్రను ఘనంగా వీడుకోలు పలకాలనే ఉద్దేశంతో చూడవచ్చు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితులు ఏం చెప్తారు సార్? ఎక్స్పెషల్ మన భారతదేశానికి ఆయన ప్రాణత్యాగాలు చేసిన దానికి మాకు సంతోషం సార్. మా కుటుంబం తరఫున, మా అందరి తరఫున, మన భారతదేశం తరఫున ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం సార్. బాగా మన భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మా జోహార్లు సార్. మిగతా సైనికులు కూడా మాకు ఇటువంటి మరణం దక్కలేదు, ఆయన చాలా వీర మరణం పొందారని సైనికులు చెప్తున్నటువంటి దీన్ని ఎలా చూస్తారు సార్? మేము 3 దినాలు అంటే టీవీలో చూస్తూనే ఉన్నాం సార్. మేము 3 దినాలు అయిందే అసలు టీవీనే వెళ్ళింది. నేను 3 దినాల అంటే చూస్తున్నాము. మన పిల్లలు చూసి ఇట్లా అయిందంటేనే మాకు చాలా బాధ వేసింది సార్. మాకు ఇట్లా మా రొద్ద మండలం సార్, మాది నారాయణపల్లి గ్రామము, పెనుగొండ తాలూకా. మన తాలూకా లెవెల్లో జరిగింది ఏంటంటే మాకు బాధతో ఇప్పుడు మేము ఆ రొద్దు మండలం నుండి ఇటుకు వచ్చినాం సార్. మాకు చూడాలి మేము ఆకులో. నేను మాకు సార్ ఇలాంటి వ్యక్తులు ఉండగా మన దేశానికి చాలా గర్వంగా ఉంది. ప్రతి ఇంట్లోన ఇలాంటి పౌరులు ఉండాలని నా ఆకాంక్ష సార్. నాది వచ్చి చిలమత్తూరు మండలం దేమికేదేపల్లి. నా పేరు బాలకృష్ణ సార్. మురళీ అన్న గారికి జోహార్లు, జై భారత్. మరి అయితే మనస్ఫూర్తిగా ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతం అని లెక్క చేయకుండా, ఎన్నెల సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం. ఈ కలితాండలో ఏదైతే ఉందో మురళీకృష్ణ అంతిమయాత్రకు వచ్చినటువంటి ప్రజలు చెప్తున్నటువంటి విషయం మొత్తం మీద అయితే మాత్రం మురళీకృష్ణకు ఘన వీడ్కోలు పలకాల్సిన అంశం. అందులో అందరికీ బాధ ఉంది, కానీ చాలా గర్వంగా ఉంది అని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఆ కుటుంబానికి ప్రతి ఒక్కరు అండగా ఉండాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యం అని చెప్పేసి కూడా చాలా మంది మహిళలు అందరూ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాక నాయుడు, RTV అనంతపురం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.